ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అర్హులైన లబ్ధిదారులకు వాళ్ల చుట్టూ, ఇళ్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, నేరుగా ఎమ్మెల్యేని కలిస్తే పనైపోతుందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం గోమతీనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు 4,98,692 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన 40 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు నగరంలో 440 మంది లబ్ధిదారులకు 4,04,98,692 రూపాయలు అందజేశామని చెప్పారు. సీఎం సహాయనిధి పేదల పాలిట సంజీవినిలా పనిచేస్తుందని పేర్కొన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించామని, నారాయణ నేత్రజ్యోతి, దంత సురక్ష ప్రారంభించామన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి మా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ల టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు సిటీలో 49 మందికి 32,17,600 రూపాయలకు సంబంధించిన చెక్కులు సీఎం రిలీఫ్ ఇవ్వటం జరిగింది. నెల్లూరు సిటీలో ఇంతవరకు 443 మందికి 4,04,98,692 రూపాయలకు సంబంధించిన సీఎం రిలీఫ్ చెక్స్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళు అనేక హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా భరించలేనప్పుడు సీఎం రిలీఫ్ పెట్టుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అటువంటి పేదలు వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగకుండా డైరెక్ట్గా సీఎం రిలీఫ్కి ఎమ్మెల్యే ద్వారా పెట్టించుకుంటే వెంటనే ఎమ్మెల్యే ద్వారానే చెక్కుల రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు 49 మందికి 32,17,600 ఇవ్వటం జరిగింది. నా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు 433 మందికి ఈ 4,04,98,692 రూపాయల చెక్కుల రూపంలో పేదల, నిరుపేదలకి ఆరోగ్యాన్ని బాగుపరుచుకునేందుకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఎవరైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి యాక్చువల్గా కంటి విషయంలో ప్రతి ఒక్కరికి చూపు అనేది ఇంపార్టెంటు. పేదలు, నిరుపేదలు జనరల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అందుకని నారాయణ మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి చెప్పడం, వారు ఒక వెహికల్ పెట్టి గత 4 నెలల్లో 10,000 మందికి చెక్ చేశారు. 10,000 మందికి చెక్ చేశారు. దాదాపు 5,000 మందికి పైగా వాళ్ళకి కళ్ళద్దాలు ఇచ్చారు. అదేవిధంగా డెంటల్లో కూడా 5,000 మందికి డెంటల్ ట్రీట్మెంట్ చేశారు. ఈ విధంగా ప్రతిరోజు ఒక 100 మందిని యాక్చువల్గా ట్రీట్ చేస్తున్నారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో అనేక డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. 1 కాదు, 2 కాదు, రోడ్స్ ఎండ్ టు ఎండ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లైట్స్ కావచ్చు, యూజీడీ కావచ్చు. యూజీడీకి సంబంధించి కూడా మెజారిటీ యూజీడీ అయిపోయింది. ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి కూడా శాంక్షన్ అయ్యింది. ఆ వర్క్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల పూర్తి అయ్యేటట్టుగా ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షన్ ఇచ్చే విధంగా అది కూడా ఏర్పాటు చేసాం. పేదలు, నిరుపేదలకి సబ్సిడీలో అంటే వాళ్ళే కనెక్షన్ ఇచ్చుకుంటే ఇబ్బంది లేదు. మనం రోడ్లో లైన్ వేసాము, దానికి వాళ్ళ ఇంటి బాత్రూము, టాయిలెట్, కిచెన్ నుంచి కనెక్షన్ ఇచ్చుకోవాలా. అది వాళ్ళు ఇచ్చుకున్నా ఇబ్బంది లేదు. మేము ఇచ్చుకోలేము, గవర్నమెంటే చేయమంటే గవర్నమెంట్ చేస్తుంది. అయితే పేదలు, నిరుపేదలకి దాంట్లో కూడా సబ్సిడీ ఇవ్వాలని యాక్చువల్గా కమిషనర్కి ఆదేశించాను. వాళ్ళ యొక్క కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్ చేస్తే పేదలు, నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళు కట్టే ట్యాక్సులు, దాన్ని బట్టి ట్యాక్సుల స్లాబ్ని బట్టి వాళ్ళందరూ కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం,
సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.